హలో గైస్, మనం అయితే మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇప్పుడైతే చూడండి, ఈ చిన్న వ్లాగ్ని అయితే చూడండి. మేమైతే ఇక్కడ వేరే ఊరు నుంచి అయితే వెళ్తా ఉంటే ఇక్కడైతే పైరుకి అయితే మందు కొడుతున్నారు. ఏందో అని చూస్తే డ్రోన్తో స్పేర్ ముందు అయితే చేస్తున్నారు. మాకైతే కొత్తగా అనిపించింది ఇక్కడ కొట్టడం అన్నది. ఇతర రాష్ట్రాలలో కొడుతుంటారు, కానీ మా ఏరియాకి వచ్చి డ్రోన్తో కొట్టడం అన్నది మాకు ఇది ఫస్ట్ టైం. బాగా అయితే కొట్టింది. చూడండి, డ్రోన్తో కొట్టుతుంటే ఎంత అయిందేమో ఖర్చు అయితే తెలియదు, కానీ నాకేమనిపించిందంటే ఈ కైలే పడుతుంది, అవతల కైలే పడుతున్నది అని అర్థం కాలేదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే డ్రోన్ అయితే కంపల్సరీ అందరికీ బాగుంటుంది. 1.5 ఎకరం ఉన్న వాళ్ళకైతే డ్రోన్ అయితే అసలు అవసరం లేదు. పైరు కొట్టాల్సిన ముందు అయితే దాంట్లో అయితే నింపేశాడు. ఇప్పుడైతే దాన్ని రన్ చేస్తారు చూడండి. నాకైతే హెలికాప్టర్ అమ్మడి నిలబడుకుని వీడియో తీసినట్టు అనిపించింది. ఆ సౌండ్, ఆ ఫీల్ని అయితే నాకు ఇచ్చింది. ఎందుకంటే ఆ సౌండ్ అంతా క్రియేట్ చేసింది అక్కడ హెలికాప్టర్ భూమి మీద నుంచి గాల్లోకి లేసినట్టు అలాగే అనిపించింది. ఈ డ్రోన్ అయితే ఒక 10 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే బాగా కంఫర్ట్ అండి. దేనికంటే చూడండి, ఒక్క సెకండ్లోనే 1 ఎకరా లైన్ అయితే వెళ్ళిపోయింది. అదే మనుషులు అయితే పాలేరు. ములాలుగానే కొడుతుంది. బెస్ట్ అండి, చాలా వరకు అయితే బెస్ట్. కానీ అడప కూలి పనులు చేసుకునే వాళ్ళకైతే ఇలాంటి యంత్రాలు వస్తే మాత్రం పనులు అయితే దొరకవు. ఒకప్పుడైతే ఎలా నారా తీసేవాళ్ళో తెలుసా? నారు వేసిన తర్వాత పెరిగి నారా తీసిన తర్వాత మళ్ళీ మళ్ళీ దుక్కిని వేసి తర్వాత పొట్లు వచ్చిన తర్వాత మళ్ళీ స్పేర్ మందులు చేసి మళ్ళీ నీళ్ళు అందక, అప్పుడు నీళ్ళు కూడా ఉండేది లేదండి పెద్దగా. ఇప్పుడైతే నీళ్ళు ఎక్కువ, అప్పుడు నీళ్ళు కూడా ఉండేది లేదు. అప్పుడు పొట్లకి వచ్చి పైరు వచ్చిన తర్వాత కోసేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్యలో జనాలు ఎట్లా ఉండేరంటే ఒక తిరణాలతో అవుతుండేది. ఆ స్వీట్ మెమరీస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. చూడండి, మీ డ్రీమ్లో కూడా ఉంటాయి. మీ తాతలు, మీ నాన్నలు వాళ్ళందరూ కూడా చేస్తుంటారు ఆ పనులు. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి పోయినాడా మిషన్తో వచ్చి కోచింగ్ చేసుకుని వచ్చేసాడా, అట్లా జరిగేది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ